7 జిల్లాల సరిహద్దులతో, కృష్ణమ్మ పరవళ్లతో, 2 పార్లమెంటు, 12 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఈ జిల్లా 14,240 చదరపు కిలోమీటర్ల వైశాల్యం మేర విస్తరించి ఉంది. నల్లగొండ జిల్లాను పూర్వం నీలగిరి అని పిలిచేవారు. అల్లావుద్దీన్, బహమనీషా పాలన కాలంలో నీలగిరి నల్లగొండగా మారిందని చెబుతారు. ఒకప్పుడు నీలగిరి పానగల్లు పట్టణంలో ఒక భాగంగా ఉండేది. ఇప్పటి నల్లగొండ జిల్లా ప్రాంతం మౌర్య రాజ్యంలో అంతర్భాగంగా ఉండేది. ఈ జిల్లా శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, కందూరు చోళులు, కాకతీయుల పాలనలో ఉంటూ వచ్చింది. జిల్లాలో కొలనుపాక, పానగల్లు ముఖ్య పట్టణాలుగా ఉండేవి. ప్రపంచ ప్రసిద్ధి పొందిన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నల్లగొండ జిల్లాలోనే ఉంది. ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఈ జిల్లాలోనే నిలిచి ఉంది. సహజ నీటి వనరులతో, ఖనిజ సంపదతో సుసంపన్నంగా ఉండే జిల్లాగా నల్లగొండకి పేరుంది. జిల్లాలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పానగల్లు పచ్చల సోమేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయం, పిల్లమర్రి దేవాలయం, వాడపల్లి త్రివేణి సంగమం, కొలనుపాకలో జైనుల ఆరాధ్య దైవం జైన తీర్థంకరుని ఆలయం, నాగార్జున కొండ మీద బౌద్ధం పరిఢవిల్లడానికి బోధనలు చేసిన ఆచార్య నాగార్జునుని విశ్వవిద్యాలయం, బౌద్ధ మత ప్రాశస్త్యాన్ని తెలియజెప్పే అవశేషాలతో పాటు హిందూ ముస్లింల ఐక్యతను చాటే విధంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే జాన్ పహాడ్ దర్గా, పెద్దగట్టు జాతరలతో పాటు చారిత్రక భువనగిరి కోట, దేవరకొండ దుర్గం, నారాయణపురం తదితర రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయి. వీటితో పాటు సినీ వినీలాకాశంలో వెలుగొందుతోన్న నటుల్లో చాలా మంది ఈ జిల్లాకు చెందినవారున్నారు. పింగళి వెంకయ్య ఇక్కడి రాజారావు బహదూర్ రంగారావుకు చెందిన మునగాల పరగణ కోటలోనే జాతీయ పతాకానికి రూపకల్పన చేశారు. కాకతీయ సామ్రాజ్ఞి రాణి రుద్రమదేవి కథన రంగంలో వీరమరణం పొందింది కూడా ఈ జిల్లాలోనే. మన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కన్నా ఎక్కువ మెజార్టీ సాధించి పార్లమెంటు భవనాన్ని ప్రారంభించి చరిత్ర సృష్టించిన ప్రజల మనిషి రావి నారాయణ రెడ్డిని పార్లమెంటుకు పంపించింది నల్లగొండ జిల్లా ప్రజలే. రాజకీయ రంగంలో బడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసి ఉద్దండులుగా పేరొందిన భీమిరెడ్డి నరసింహారెడ్డి, నర్రా రాఘవరెడ్డి, వాస్తుశిల్పి బిఎన్ రెడ్డి, మల్లు స్వరాజ్యం, ధర్మభిక్షం, ఆరుట్ల కమలాదేవి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావును చట్టసభలకు పంపింది నల్లగొండ జిల్లాయే. రాజకీయ మేధావి, కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి 2 పర్యాయాలు ఈ జిల్లా నుంచే పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఇంతటి ఘనకీర్తి ఉన్నా నల్లగొండ జిల్లా ఫ్లోరిన్ లేని తాగునీటికి నోచుకోలేకపోతోంది. నవమాసాలు మోసి కన్న పసికందులను అమ్ముకుని జీవిస్తున్న నిరుపేద గిరిజనులు ఈ జిల్లాలో ఉన్నారు. ఒకప్పుడు చేనేత రంగంలో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు పొంది నేడు బతకలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న చేనేత కార్మికుల దయనీయ పరిస్థితి నల్లగొండ జిల్లాలో చూడవచ్చు. జిల్లా చుట్టూ నదులు ప్రవహిస్తున్నా, సరిహద్దుల్లో ప్రాజెక్టులున్నా జిల్లాకు మాత్రం తాగునీరు, సాగునీరు రంగాల్లో తీరని అన్యాయం జరిగిందని జిల్లా ప్రజలు నమ్ముతున్నారు. జిల్లాలో 4.5 లక్షల ఎకరాల్లో బత్తాయి సాగు చేస్తున్నప్పటికీ జ్యూస్ ఫ్యాక్టరీ లేకపోవడం వల్ల బత్తాయి రైతుల పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. ఆసియా ఖండంలోనే అతి ఎక్కువ రైసు మిల్లులు, సిమెంట్ ఫ్యాక్టరీలు, నాపరాయి క్వారీలు జిల్లాలోని మిర్యాలగూడ డివిజన్ పరిధిలో ఉన్నాయి. ఇటీవల ప్రత్యేక తెలంగాణ సమైక్యాంధ్రవాదాల వ్యాప్తితో నల్లగొండ జిల్లా కొత్త రాజకీయ చైతన్యంతో రెపరెపలాడుతోంది.